హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సరస్వతి ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను సరస్వతి తోట. ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు చారు అండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాము. ఫస్ట్ అయితే 200 గ్రాములు పప్పు తీసుకొని శుభ్రంగా వాష్ చేసి కుక్కర్లో వేసుకున్నానండి. వెల్లుల్లి రెమ్మలు 4-5 దంచి వేశాను. అలాగే గుప్పిడి కరివేపాకు, అలాగే కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టి వేశాను. మీడియం సైజు 2 ఉల్లిపాయలు అయితే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేశాను. అలాగే ఒక బంగాళదుంపని పొడవుగా కట్ చేసి వేసాను, పీల్ తీసేసి. టమోటాలు 2 వేసాను. క్యారెట్కి కూడా పీల్ తీసేసి రౌండ్గా కట్ చేసి 2 క్యారెట్లు అయితే వేసుకున్నానండి. ఇది ఉడకటానికైతే 2 గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టేసేద్దాము. విజిల్ పెట్టి స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద అయితే కుక్కర్ పెట్టేద్దామండి. 2 విజిల్స్ వచ్చినాయి అంటే హై ఫ్లేమ్లో పప్పు అలాగే వెజిటేబుల్స్ అనేవి కుక్ అయిపోతాయి. చూడండి, పప్పు మనం మెదపాల్సిన అవసరం ఉండదండి, చక్కగా కుక్ అయిపోయిద్ది అనమాట. చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరపప్పుతో చారు అయితే ఫస్ట్ టైం చేశాను. అంతకుముందు కూడా పప్పు చేశానండి, టమోటో పప్పు పెసరపప్పుతో. చాలా టేస్ట్ అనిపించింది. నేను ఎక్కువగా అయితే కందిపప్పుతోనే చేస్తాను. పిల్లల ఫుడ్లో అయితే పెసరపప్పు కందిపప్పు కలిపి చేస్తానన్నమాట. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఎప్పుడూ చేయలేదండి. పప్పు మొత్తం ఒకసారి స్పూన్తో కలిపేశానండి. తర్వాత మన స్పైసీకి తగ్గట్టు కారం అలాగే పసుపు 1/2 స్పూన్ వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. కారం కొంచెం తక్కువ వేసానండి. యశ్వితమ్మకి జ్వరం వచ్చి నోరు బాగా పూసి తను స్పైసీ తినలేకపోతుందన్నమాట. ఇప్పుడైతే నేను ముందుగానే చింతపండు రసాన్ని, పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని తీసుకొని స్ట్రైనర్లో అయితే స్ట్రెయిన్ చేసుకున్నానండి. ఆ చింతపండు రసం వేసుకుంటున్నాను. చారుకు తగినంత అయితే వేసుకుంటాను. ఆ పెద్ద నిమ్మకాయ సైజు చింతపండులోంచి వచ్చిన పులుపు మొత్తం అయితే వేస్తాను. స్పైసీ అయితే లాస్ట్లో కొంచెం అడ్జస్ట్ చేస్తానండి. కారం అలాగే సాల్ట్ చూసి కొంచెం తక్కువగా ఉంటే 2 అయితే కలుపుతాను. నార్మల్గా అయితే ఇంత క్వాంటిటీ అని నాకు తెలిసిద్ది, వేసేస్తాను. ఇప్పుడు యశ్వితమ్మకి జ్వరం వచ్చి నోరు పూసింది కాబట్టి తను కారాన్ని పట్టలేదని చెప్పేసి నేను కొంచెం ఆలోచించి వేస్తున్నాను అనమాట. నిజానికి చారు చేయమమ్మీ అని ఒకటే గోలండి యశ్విత, కృషిత. ఇంతకుముందు వంకాయ ముక్కలు వేయటం మర్చిపోయానండి, అందుకని చెప్పేసి ఇప్పుడు వేశాను. వంకాయ ముక్కలు అప్పుడు వేయకపోవటం కూడా మంచిదే, లేదంటే పప్పులా అయిపోయాయి అనమాట. అలాగే వంకాయ ముక్కలు కూడా వేసేసి నేను మూత పెట్టేశానండి. పులుపు కారం మొత్తం అడ్జస్ట్ చేసిన తర్వాత వంకాయ ముక్కలు వేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద 2 విజిల్స్ రానిచ్చానండి. చారు రెడీ అయినాయండి. మూత తీసి చూస్తే ఇప్పుడైతే తాలింపు పెట్టుకుందాం. ఫస్ట్ అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసానండి. ఆయిల్ హీట్ ఎక్కగానే ఎండుమిర్చి 2 వేసుకుందాము. అలాగే కొంచెం తాలింపులు వేసుకుందాము. పప్పు ఉడికించేటప్పుడు వెల్లుల్లి, కరివేపాకు, పెద్దులపాయ ఇవన్నీ వేసి ఉడికించాం కదండి, భలే సువాసన వస్తుందండి. ఆ పప్పు ఉడికేటప్పుడే తినాలి అనిపించింది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి. అలాగే ఒక పచ్చిమిర్చి ఘాటు పెట్టి వేసాను. తాలింపులు ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసాను. అలాగే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయనైతే పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఇవి కొంచెం అలా ఫ్రై అయ్యేటప్పుడు మనం 4-5 వెల్లుల్లి కూడా దంచి వేసుకుందామండి. తాలింపులో వెల్లుల్లి ఫ్రై అయిన ఫ్లేవర్ అనేది చారుకు పట్టి భలే వస్తుందండి. అసలు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. చిటికెడంత పసుపు కూడా వేసానండి. తాలింపుల్లో వెల్లుల్లి రెమ్మలు దంచి వేసాను. అలాగే 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసానండి. ఫైనల్ టచ్ ఒకటి ఇవ్వాలండి. ఏంటంటే జీడి ఇంగువ అండి. ఇంగువ వేసుకోండి. ఎలాంటి వాతం, పెయిన్స్ అలాంటి ఏవి ఉండవండి. నేను రెగ్యులర్గా వాడతాను. ఈ డబ్బా అయిపోగానే మళ్ళీ తెచ్చుకుంటానన్నమాట. అలా ఎప్పుడైపోతే అప్పుడు తెచ్చుకుంటాను. ఈ పోపునైతే మనం ఇప్పుడు చారులో వేసేసుకుందామండి. చూడండి ఎంత కలర్ఫుల్గా అయితే ఉందో. చారు కూడా చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఆ చారు కాగేటప్పుడు కూడా నిజంగా చెప్తున్నానండి, ఎంత మంచి సువాసన అంటే అంత మంచి వాసన అనమాట. ఒకసారి ట్రై చేయండి. పెసరపప్పుతో చారు అయితే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఇలా ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్ట్గా ఉంది. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంది. యశ్వితమ్మ, కృష్ణమ్మకి రెగ్యులర్గా ఎక్కువగా స్కూల్లో పప్పు రైసు లేదంటే చారు రైస్ పెడతారండి. అందుకని చెప్పేసి వాళ్ళు చారు కావాలి మమ్మీ అని కృష్ణ మొన్న నైట్ అడిగిందండి. యశ్వితమ్మకి జ్వరం వచ్చి నోరు చెప్పబడిపోయి తను స్పైసీ ఫుడ్ తినలేకపోతుంది, కానీ కావాలనుకుంటుందండి. అందుకని కొంచెం చప్పగా అయితే చారు చేశాను తన స్పైసీకి తగ్గట్టు. ఇప్పుడు ఆ చారులోకి అయితే నేను చిప్స్ ఫ్రై చేస్తున్నానండి. ఇవి ఆనియన్ చిప్స్ అంటండి. ఇంటి ముందుకి బండి వస్తే తీసుకున్నాను. 10 రూపీస్ అంట ప్యాకెట్.
ఇవి ఫ్రై చేస్తే పెద్దవాళ్ళు తినడానికైనా పిల్లలు తినడానికైనా పప్పులోకి కానీ చారులోకి కానీ చాలా టేస్ట్గా అనిపిస్తుందండి తినేటప్పుడు. వడియాలు కానీ అప్పడాలు కానీ ఉంటే అందుకని చెప్పేసి వీటిని ఫ్రై చేశాను. ఇష్వితాది క్రిష్తాది డాన్స్ ప్రోగ్రామ్ కూడా ఉందండి. వీడియోస్ అప్లోడ్ చేయడానికి టైం కుదరట్లేదన్నమాట. వీలు చూసుకొని అప్లోడ్ చేస్తాను. మీకు కనుక మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి, ప్లీజ్ అండి లైక్ చేయండి. లైక్ చేస్తే మీరు 10 మందికి రీచ్ అయ్యిద్ది అనమాట మన వీడియో అనేది. యశ్వితమ్మకి చారు బాగా నచ్చినాయండి. తను 2 గంటలకు ఒకసారి కొంచెం అన్నం పెట్టుకోవటం, చారు వేసుకోవటం అలా తినింది. కొంచెం స్పైసీ కూడా పాపం తను పట్టలేకపోతుంది అనమాట. నోరు కూడా సరిగ్గా తెరవలేకపోతుందండి. మమ్మీ నాకు చిప్స్ వద్దు, నేను తినను అని చెప్పేసి వాళ్ళ చెల్లికి అయితే వేస్తుంది. అన్నం అయితే కొంచెం కొంచెం తినిందండి. మరొక మంచి వీడియోతో కలుస్తాను. బాయ్ అండి.